మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు చెప్పినటువంటి అనేకమైన అంశాల్లో మొన్నటికి మొన్న మీ వెబ్సైట్ లోనే చూపించారు, దాదాపుగా 12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు. దాని తర్వాత భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలని చెప్పేసి మీరే చూపించారు. దాని తర్వాత 17,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ రోజు కేవలం 5,000 ఉద్యోగాలే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి వారి ఆశల్లో నీళ్లు చల్లుతూ వారికి అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలైతే ఈ రోజు ఖాళీగా ఉన్నాయో ప్రతి ఉద్యోగం భర్తీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. లేని పక్షంలో ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడతాం, వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అనేకమైనటువంటి అంశాలు మీరు గతంలో 2022లో 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే మీరు వచ్చిన తర్వాత నేను కూడా రిలాక్సేషన్ ఇస్తానని చెప్పి 2024లో మీరు ఒక జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇప్పటి వరకు కూడా ఆ జీవో టైం అయిపోయింది, 2 సంవత్సరాలు దాటిపోయింది, కానీ మీరు కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఈ రోజు ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు ఇస్తానంటున్నారు. అంటే ఆ రోజు జీవో ప్రకారం మీరు ఇస్తే 7 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వాలి. మరి దానివల్ల కూడా చాలా మంది అభ్యర్థులు వారి ఎలిజిబిలిటీ క్రైటీరియా తోటి, ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా తోటి నష్టపోతారు. మరి ఎందుకోసము మీరు ఈ రకంగా వారి బతుకులతో చిలగాట మాడుతూ ఉన్నారు? మీకు ఈ ఉద్యోగాల కోసం ఈ రోజు బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పాపం వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1:300 ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి పోటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒక ఉద్యోగానికి 300 అప్లికేషన్స్ వచ్చి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కోసం వీరు పడుతున్నటువంటి బాధలు, మరి వీరు చదివించిన తల్లిదండ్రులు వీళ్ళ మీద ఎంతో ఆశలు పెట్టుకొని నా కొడుకు హైదరాబాద్ లో చదువుకుంటున్నాడు, ఉద్యోగం వస్తుంది, పాపం వాళ్ళు అక్కడ కష్టపడతా ఉంటే వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు మొఖాలు చూపించుకోలేక దిల్సుఖ్ నగర్ చుట్టూ ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి దేవునికి దండం పెట్టుకుంటా ఉన్నారు. మీరు మాత్రం మీ పనిలో బిజీగా ఉన్నారు. ఆర్ ట్యాక్సులు, యూ ట్యాక్సులు, బి ట్యాక్సులు, మీ పనిలో మీరు బిజీగా ఉన్నారు.